దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మనము ఈ 40 దినాల ఉపవాస ప్రార్థనలో ప్రభువారు చేసినటువంటి భూమి మీద యేసుక్రీస్తు ప్రభువారు చేసినటువంటి అద్భుతాలను మనము ధ్యానిస్తూ ఉన్నాము. ఈ రాత్రికాల సమయంలో మరొక అద్భుతాన్ని మనము ధ్యానించుకుందాం రండి. గెరాసీనుల దేశంలో 2 వ్యక్తుల యొక్క స్వస్థతను మనము ధ్యానించబోతున్నాం. గెరాసీనుల దేశంలో 2 వ్యక్తుల స్వస్థత. ఈ యొక్క విషయము, ఈ సందర్భం ఎక్కడున్నది అనేది మనం పరిశుద్ధ గ్రంథంలో కనుక చూసుకున్నట్లయితే మత్తయి సువార్త 8వ అధ్యాయము 28వ వచనం దగ్గర నుంచి 34వ వచనం వరకు మనము ఈ వాక్య భాగాన్ని మనం చూడగలుగుతాం. మత్తయి సువార్త 8వ అధ్యాయము 28 నుంచి 34 వచనాల వరకు చూడగలుగుతాం. అలానే మార్కు సువార్త 5వ అధ్యాయము 1వ వచనం దగ్గర నుంచి 15వ వచనం వరకు కూడా మనము ఈ సందర్భాన్ని మనము చూస్తూ ఉంటాం. అలానే లూకా గారు కూడా ఈ యొక్క సువార్తని రాయటాన్ని, ఈ యొక్క అంశాన్ని రాయటాన్ని చూస్తాం. అంటే కొన్ని అద్భుతాలు ఒక సువార్థికుడు రాస్తే మరొక సువార్థికుడు రాయలేదు. ఇక్కడ 3 సువార్థికులు రాసినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. లూకా సువార్త 8వ అధ్యాయంలో 27 నుంచి 35 వచనాల్లో మనం కనిపిస్తూ ఉన్నది. ఇక్కడ మనం గమనించినట్లయితే మత్తయి ఈ సంఘటన ఎలాగ ప్రారంభించాడంటే గదరేనీయుల దేశము అని వివరించడాన్ని మనము చూస్తూ ఉంటాము. దీనికి విరుద్ధంగా మార్కు గారు, లూకా గారు గెరాసేనుల దేశము అని వ్రాయబడు. మత్తయి గారేమో గదరేనీయుల దేశము అని అక్కడ వివరిస్తాడు. దానికి విరుద్ధంగా మార్కు గారు, లూకా గారు ఇద్దరు కూడా ఏ ప్రాంతం అంటారంటే దాన్ని గెరాసేనుల దేశం అని వ్రాయబట్టాన్ని మనం అక్కడ చూస్తూ ఉన్నాం. అంటే గదరేనీయుల, గెరాసేనులు 2 అదే ప్రాంతంలో ఉన్నాయి కాబట్టి దానికి అంత ప్రాముఖ్యమైనటువంటి విషయముగా దాన్ని మనం తీసుకోని అవసరం లేదు. దాన్ని ఆ ప్రాంతంలోనే ఉన్నటువంటి ఈ 2 ప్రాంతాలుగా మనం చూస్తూ ఉంటాం. అంటే దీన్ని ఎత్తి వ్రాసేటప్పుడు ఒకవేళ ఆ భాష ప్రొనౌన్సియేషన్ అనేది ఒకవేళ అలాగైనా రాసి ఉండవచ్చు. ఏది ఏమైనా కూడా ఆ ప్రాంతంలో కనుక మనము చూసినట్లయితే, ఆ ప్రాంతాన్ని మనం చూస్తే ఇవి అన్యులకు చెందినటువంటి ప్రాంతముగా మనకు కనిపిస్తా ఉంది. ఈ గెరాసేనుల దేశం అనేది అన్య జనులకు సంబంధించినటువంటి ప్రాంతముగా, అన్య జనులు నివసిస్తున్నటువంటి ప్రాంతముగా మనము అనుకొనవచ్చు. ఎందుకు అని మనం చూసినట్లయితే ఈ యొక్క విషయాన్ని మనం చూస్తే పందుల మంద అనేది అక్కడ గెరాసీనుల ప్రాంతంలో మనం చూస్తూ ఉంటాం. ఒకసారి ఆ సబ్జెక్ట్ మనం చదువుకుంటే నేను చెప్పేటువంటి వాక్యము కూడా చాలా చక్కగా క్లుప్తంగా అర్థమవుతుంది. రండి మనము చదువుకుందాము. ఏం చదువుకుందామంటే మనము మార్కు సువార్త మనం చదువుకుందాం. మార్కు సువార్త మనం చదువుకుందాం కొంచెం, ఎందుకంటే మార్కు గారు చాలా ఎక్కువగా రాశారు కాబట్టి మార్కు సువార్తలోనే మనం చదువుకుందాం. 5వ అధ్యాయంలో నుంచి మనం చదువుకుందాము. 1వ వచనం దగ్గర నుంచి నేను చదువుతూ ఉంటాను. చూడండి, ఒకసారి ఈ భాగాన్ని మనం చదువుకుంటే నేను చెప్పేటువంటి వాక్యము మీకు చాలా చక్కగా సాధారణంగా వాక్యం అర్థం అవటానికి మీకు ఉపయోగకరంగా ఉంటుంది. వారు ఆ సముద్రమునకు అద్దరినున్న గెరాసేనుల దేశమునకు వచ్చిరి. ఆయన ధోని దిగగానే అపవిత్రాత్మ పట్టిన వాడొకడు సమాధులలో నుండి వచ్చి ఆయన కెదురుపడిను. వాడు సమాధులలో వాసము చేసేది వాడు. సంఖ్యలతోనైనను ఎవడను వాడిని బంధింపలేకపోయాను. పలుమారు వాని కాళ్ళకును చేతులకును సంఖ్యలు వేసి బంధించినను వాడు ఆ చేతి సంఖ్యలు తెప్పి కాలి సంఖ్యలకు తుత్తునీలుగా చేసెను. కనుక ఎవడను వానిని సాధుపరచలేకపోయాను. వాడు ఎల్లప్పుడూ రాత్రింబగళ్ళు సమాధులలోను కొండలలోనూ కేకలు వేయచ్చు తాను రాళ్లతో గాయపరుచుకొచ్చు ఉండెను. వాడు దూరము నుండి యేసును చూచి పరిగెత్తుకుని వచ్చి ఆయనకు నమస్కారము చేసి, యేసు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి? నన్ను బాధపరచుకోమని దేవుని పేరిట నీకు ఆనబెట్టుచున్నానని బిగ్గరగా కేకలు వేసును. ఎందుకనగా ఆయన అపవిత్రాత్మ ఈ మనుషుల్ని విడిచిపోమని వానితో చెప్పాను. మరియు ఆయన నీ పేరేమని వారిని అడుగుగా వాడు, నా పేరు సేన, ఎలయనగా మేము అనేకులమని చెప్పి తమను ఆ దేశములో నుండి తోలివేయొద్దని ఆయనను మిగుల బతిమాలుకొనెను.
అక్కడ కొండ దగ్గర పందుల మంద మేయుచుండేది కనుక ఆ పందులలో ప్రవేశించినట్లు మమ్మను వాటి యొద్దకు పంపుమని ఆ దయ్యములు ఆయనను బతిమాలుకొనెను. యేసు వాటికి సెలవీయగా ఆ అపవిత్రాత్మలు వానిని విడిచి పందులలో ప్రవేశింపగా ఇంచుమించు 2000 సంఖ్య గల ఆ మంద ప్రాపాతము నుండి సముద్రపు దారిని వడిగా పరిగెత్తుకొని పోయి సముద్రములో పడి ఊపిరి తిరగక చచ్చెను. ఆ పందులు మేపుచున్న వారు పారిపోయి పట్టణములోను గ్రామములోను ఆ సంగతి తెలియచేసరి. జనులు జరిగినది చూడవెళ్ళి యేసునొద్దకు వచ్చి సేనా అను దయ్యములు పట్టినవాడు బట్టలు ధరించుకొని స్వస్థ చిత్తుడై కూర్చుండి ఉండుట చూచి భయపడిరి. జరిగినది చూచిన వారు దయ్యములు పట్టిన వానికి కలిగిన స్థితియు పందుల సంగతియు ఊరి వారికి తెలియజేయగా తమ ప్రాంతములు విడిచిపోమని వారు ఆయనను ప్రతిమాలుకొనగలరు. చూడండి, ఇక్కడ ఈ సందర్భం మనము చాలా సార్లు ఈ వాక్యాన్ని మనం విని ఉంటాం. ఒక్కొక్కసారి ఒక్కొక్క కోణంలో ఈ వాక్యాన్ని మనం నేర్చుకుంటా ఉంటాం. ఈ సందర్భంలో దేవుడు చాలా సార్లు మనము ఈ వాక్యం మనము ధ్యానించి ఉన్నప్పుడు చాలా సందర్భాల్లో చాలా విధాలుగా దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చినటువంటి మరి సందర్భాలు మన జీవితాల్లో ఉన్నాయి. ఈ వాక్యం మనమేమి ఈ అద్భుతాన్ని కొత్తగా మనమేమి వినటలేదు, కానీ ఈ వాక్య భాగంలో నుంచి మనము కొన్ని విషయాలను మనం నేర్చుకుందాం. ఇప్పుడు మనం ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ మొట్టమొదటిగా నేను మీకు తెలియజేసినటువంటి విషయం ఏంటి అంటే, మత్తయి గారు గదరేనీల ప్రాంతము అని రాశారు, మార్కు గారు లూకా గారు గెరాసేనుల ప్రాంతము అని రాశారు. సో అవి రెండు కూడా అక్కడికి చెందినటువంటి ప్రాంతాలే కాబట్టి దాని గురించి మనము అంత ఇబ్బంది పడవలసినటువంటి అవసరం అనేది లేదు అని మనం ఇక్కడ తెలుసుకోవాలి. అంతేకాదు, ఈ ప్రాంతాన్ని కనుక మనము చూస్తే ఈ గెరాసేనుల ప్రాంతము అన్యులు నివసించేటువంటి ప్రాంతంగా మనకి తెలుస్తూ ఉన్నది, అన్యజనులకు చెందినదిగా మనకు కనిపిస్తా ఉంది. పందుల మంద అనేది అన్యజనుల ప్రాంతానికి సంబంధించిందిగా నిర్ణయిస్తూ ఉంటాం. పందులు మందలు మేపుతున్నటువంటి వారందరూ కూడా ఆల్మోస్ట్ అన్యజనులకు చెందిన వారిగా మనం చూస్తాం. ఈ ప్రాంతము గురించి మనము అంటే ఈ గెరాసేనుల ప్రాంతం గురించి ముందు మనం ధ్యానిద్దాం. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత కొంచెము క్లుప్తంగా ఈ గెరాసేనుల ప్రాంతం గురించి మనం ధ్యానిద్దాం. దానికి ముందు ఇక్కడ మరి దయ్యం పట్టిన వ్యక్తి ఎక్కడున్నాడు అంటే సమాధుల్లో ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాము. సమాధి గృహాల్లోకి మరి చాలా మంది దొంగలు పారిపోయినటువంటి వారు కానీ, దయ్యాలు పట్టినటువంటి వారు కానీ, అపవిత్రాత్మలు పట్టిన వారు వెళ్ళిపోయి ఏం చేస్తుంటారంటే సమాధుల్లో నివసించడాన్ని మనము సమాధుల దగ్గర గడపటాన్ని జీవితాన్ని చూస్తూ ఉంటాము. మరి మనం చూస్తే వాటి మధ్య వారు నివసిస్తూ ఉంటారు. ఇవి వాస్తవంగా అపవిత్రమైన స్థలాలుగా ఇవి పిలువబడతాయి. జనరల్ గా అపవిత్రమైన స్థలాలుగా ఇవి పిలువబడుతూ ఉంటాయి. శిష్యులు ఇక్కడ మనం గమనించినట్లయితే యేసుని దేవుని కుమారుడు అని తెలుసుకోవడానికి ఆలస్యం చేశారు. నిన్నటి దినాన మనం ధ్యానించాం కదా, యేసుక్రీస్తు ప్రభువారు ఆ గాలి సాంద్రములను ఆగిపోమని చెప్పగానే అవి ఆగిపోగానే వాళ్ళు ఏమన్నారు, వెంటనే ఈయన ఎవరో, గాలి సముద్రం కూడా ఈ తుఫాను కూడా ఆయనకి లోపడుతుంది, ఈయన ఎవరో అంటే ఆయన ఎవరో అని గ్రహించడానికి శిష్యులకు టైం పట్టిందంట. శిష్యులకు టైం పట్టింది కానీ దయ్యాలకి టైం పట్టల. దయ్యాలకి ఇక్కడ అసలు ఏమాత్రము ఆలస్యం చేయట్లేదు. దయ్యాలు వెంటనే ఆ దయ్యాలు సర్వోన్నతుడైన కుమారుడు అని వెంటనే గాకేస్తా ఉన్నాయి. అంటే దయ్యాలు గ్రహిస్తా ఉన్నాయి ఇక్కడ యేసు ప్రభువారు మరి ఎవరు ఏంటి అనేది. ఇక్కడ మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు బాప్తిసం తీసుకున్నప్పుడు ఇతను దేవుని కుమారుడు, ఇతను నా ప్రియ కుమారుడు, ఇతని యందు నేను ఆనందించుచున్నాను, ఇతనికి మీరు లోబడండి అనేటువంటి స్వరము మత్తయి సువార్త 8వ అధ్యాయము 17వ వచనములో మనకు కనిపిస్తా ఉంటుంది. ఆయన ఎవరు అనేది అక్కడ మనకు చెప్పటాన్ని మనం చూస్తూ ఉంటాం. అలాగే అపవాది కూడా దైవ కుమారుడిగా దైవత్వాన్ని యేసు ప్రభువులో గుర్తించినటువంటి వాడిగా మత్తయి సువార్త 4వ అధ్యాయములో 3-6 వచనాల్లో మనం చూస్తాం. అయితే ఇప్పుడేమో ఎవరు గ్రహిస్తున్నారు? దయ్యాలు గ్రహిస్తున్నాయి. ఆయన ఎవరు అనేది దయ్యాలు గుర్తిస్తున్నాయి. అప్పుడు తండ్రైన దేవుడు గుర్తించి చెప్పాడు, అపవాది గుర్తించాడు. ఇప్పుడు ఇక్కడ ఈ సందర్భంలో దయ్యాలు కూడా ఆయన ఎవరు అనేటువంటి విషయాన్ని గుర్తిస్తున్నాయి. ఆయన తీర్పు తీర్చి శిక్షించేవాడిగా ఆ దయ్యాలు గుర్తిస్తూ ఉన్నాయి. కానీ శిష్యులు ఏం చేయలేకపోయారు? గుర్తించలేకపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. శిష్యులు గుర్తించలేదు, కానీ దయ్యాలు గుర్తించినాయి. ఇక్కడ ఇద్దరు మనుషుల జీవితంలో నాశనకరమైనటువంటి ఒక హింసాత్మకమైనటువంటి చర్య జరుగుతున్నట్లుగా చూస్తున్నాం. దయ్యం పట్టి చాలా
దారుణంగా ఇద్దరు మనుషులు ప్రవర్తిస్తున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. మరి అవి అవి ఆ మనిషిలో ఎప్పుడైతే యేసుప్రభు వారు గద్దించారో ఆ మనిషిలో అవి కొనసాగించలేక ఎక్కడికి వెళ్ళిపోవాలని కోరుకున్నాయి అంటే ఆ దయ్యాలు పందుల మందలోకి వెళ్ళటానికి అనుమతిని కోరుకున్నాయి. పందుల మందలోనికి వెళ్ళిన వెంటనే అవి వాటి యొక్క ఉగ్ర రూపాన్ని మనం ఏం చెప్పొచ్చు అంటే వాటి కోపాన్ని ప్రదర్శించినట్లుగా మనం చూడొచ్చు. ఎంత బీభత్సము చేసేసినాయి అంటే ఆ దురాత్మ ఆ పందుల్లోనికి వెళ్ళి ఎంత కోపం ఉంటే ఆ పందులన్నీ కూడా ఏమైపోయినాయి అంట, చచ్చిపోవటాన్ని మనం చూస్తూ ఉంటాం. ఆ దయ్యాలు ఎంత బుద్ధిహీనంగా ఆ పందుల మందలో ప్రవర్తించినాయో సాతాను కూడా, అపవాది కూడా ఈ చివరి దినాలలో ఏమి చేస్తాడు అనేది అదొక ఉదాహరణగా మనకు కనిపిస్తుంది. వాడికి టైం అయిపోయింది, అపవాదికి దేవుని రాకడ రాబోతూ ఉన్నది. భూమి మీద వాడికి టైం అయిపోయింది. వాడు ఇంకా నాశనం చేయవలసిన వారేమో ఎక్కువైపోయారు, ఆయన బిడ్డలు ఎక్కువైపోతూ ఉన్నారు. ఏమి చేయాలో వాడికి అర్థం కాక కోపముతో ఆయన బిడ్డలని ఎంతగా కక్ష తీర్చుకోవాలో అంత కోపంతో ఏం చేస్తున్నాడు అపవాది, తీర్చేసుకుంటూ ఉన్నాడు. అందుకే మనం చూస్తూ ఉన్నాం పలు చోట్ల దేవుని బిడ్డల మీద ఎంత భయంకరమైనటువంటి కార్యాలు జరుగుతున్నాయో, క్రైస్తవుల మీద ఎంత తిరుగుబాటు జరుగుతూ ఉన్నాయో ఇవన్నీ కూడా మనం చూస్తా ఉన్నాం. అయితే ఇప్పుడు మనం గమనించినట్లయితే అన్యజనులు అపవిత్రతను, విగ్రహాలను విడిచి ఆయన్ను వెంబడించవలసినటువంటి వారు, ఏది అద్భుతము జరిగిన తర్వాత వెంబడించవలసినటువంటి వాళ్ళు ప్రభు చేసినటువంటి విలువైన కార్యాన్ని పక్కన పెట్టేసి ఆ యొక్క అపవిత్రతనే ఎన్నుకున్నట్లుగా ఈ సందర్భంలో మనం చూస్తా ఉన్నాం. దేవుణ్ణి అక్కడి నుంచి ఏం చెప్పారు, యేసు ప్రభువారిని వెళ్ళిపోమని చెప్పినటువంటి సందర్భాన్ని మనము చూస్తా ఉన్నాం. ఇకపోతే ఈ సందర్భంలో మనం గమనించాల్సిన విషయం ఏంటంటే మత్తయి గారేమో 8వ అధ్యాయంలో ఇద్దరు వ్యక్తులకు దయ్యం పట్టిందని రాశారు. ఇక్కడ ఇద్దరు వ్యక్తులను రాశారు. లూకా, మార్కులో మనం చూస్తే ఒక్క వ్యక్తిగా రాయబట్టాన్ని మనం చూస్తున్నాం. అంటే అక్కడ బహుశా ఇద్దరు ఉండొచ్చు, కానీ ఒక వ్యక్తికి అక్కడ ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్లుగా చూస్తున్నాం. ఎందుకు ఇలా అంటే మిగిలిన సువార్తల కంటే మార్కు గారు ఎక్కువగా ఈ సబ్జెక్ట్ రాశాడు. మీరు మత్తయి సువార్త గమనిస్తే కొంచెమే పాయింట్ ఉంటుంది. లూకా కూడా గమనించండి, కొంచెమే సింపుల్ గా రాసినట్టు చూస్తాం. కానీ మార్కు గారు చాలా వివరించి ఎక్కువగా ఈ సబ్జెక్ట్ ని రాసినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఆ వ్యక్తి గురించి పూర్తి వివరణ అనేది మార్కు గారు ఇచ్చినటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. సమాధుల్లో నివసించేవాడు అని మార్కు గారు 3 సార్లు రాశాడు ఆ మాట. ఎన్నిసార్లు రాశాడంట, అతడు సమాధుల్లో నివసిస్తున్నాడు అనే మాట 3 సార్లు అక్కడ వ్రాయబట్టాన్ని మనం చూస్తా ఉన్నాము. మరి బహుశా ఆ సమాధి రాతి చేత చేసిద్దో, లేక సహజమైన కొండల్లో కూడా తొలిపించుకుంటారండి సమాధి గృహాలని. ఒకవేళ అలా తొలిపించుకొని ఉండవచ్చో తెలియదు, కానీ సమాధులు అనే శ్మశానిక వాటికలు ఇవి మృతులకు సంబంధించినటువంటి విషయాలు, మృతులు ఉండేటువంటి నివసించే స్థలాలు. ఇవన్నీ యూదులకు, ఎవరికంట, యూదులు అనబడిన వారికి అపవిత్రమైన స్థలాలు. ఏం స్థలాలు అంటే ఇవి అపవిత్రం, యూదులకు అవి అపవిత్రమైన స్థలాలు. సంఖ్యలతో పదే అతన్ని బంధిస్తూ ఉన్నారు. అంటే ఇది నేను జస్ట్ ఫస్ట్ మీకు ఊరక వివరణ ఇస్తూ ఉన్నాను, తర్వాత కొంచెం లోపలికి వెళదాం. అతన్ని పదే అతన్ని బంధించుచూ ఉన్నారు. ఎవరు వారిని బంధించినా కూడా వాడు ఏం చేస్తున్నాడంట, వాటిని ఆ సంఖ్యలను మరలా తెంచేసుకుంటూ ఉన్నారు. వాడిని మరలా ఎవరు కూడా బంధించలేకపోతూ ఉన్నారు. ఈ దెయ్యం పట్టినటువంటి వాడితో వీళ్ళు చాలా క్రూరమైనటువంటి స్వభావం వాడి జీవితంలో మనకు కనిపిస్తాం. నిజమే, కొంతమంది జీవితాల్లో దయ్యం పట్టినటువంటి లక్షణాలు కలిగినటువంటి వారి జీవితంలో ఒక క్రూరమైన స్వభావాన్ని ప్రవర్తిస్తూ ఉంటారు. ఎంతో క్రూరమైనటువంటి ప్రవర్తన వారి జీవితాల్లో కనిపిస్తుంటది. ఆ సంఖ్యలనంట తుత్తునీలుగా చేస్తూ ఉన్నాడంట. అంటే అసలు అవి ఎంతో గట్టిగా ఉండేటువంటి వాటిని వెంటనే ఏం చేస్తూ ఉన్నాడు, తెంపేసుకుంటూ ఉన్నాడు, ఎంతకంటే అట్లా లాగేస్తూ ఉన్నాడు. అంటే ఆ సహజమైనటువంటి శక్తిని అక్కడ చూపిస్తా ఉంది. ప్రిపేర్ దేవుని బిడ్డలారా, అంతేకాదు ఈ వ్యక్తి అక్కడ ఎలా ఉన్నాడు అంటే ఎప్పుడు కూడా కేకలేస్తున్నాడంట. ఏం చేస్తున్నాడు, అరుపులు, కేకలేస్తా ఉన్నాడు. అస్సలు నెమ్మది లేదు ఈ వ్యక్తికి. ఆ సమాధిలో అరుస్తూనే ఉన్నట్లుగా చూస్తున్నాం. వస్త్రాలు లేకుండా భయంకరంగా కేకలు వేస్తా, అల్లరి చేస్తా ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. అంతేకాదు ఇతని లక్షణాన్ని మనం చూస్తే తనకు తాను ప్రమాదకరంగా తనకు తాను హాని చేసుకుంటూ ఉన్నాడు. ఇతరులకు కూడా దగ్గరికి వచ్చే వాళ్ళకి ఏం చేస్తున్నాడంట, హాని చేస్తున్నటువంటి వాడిగా చూస్తున్నాం.
ఈ అవిశ్వాసమైనటువంటి దయ్యం పట్టినటువంటి వారు, లేకపోతే దురాత్మ సమూహము కలిగినటువంటి వారు కూడా వారి ఆత్మలను వారు నాశనం చేసుకునేది కాకుండా ఇతర ఆత్మలను కూడా నాశనం చేసేటువంటి స్వభావం వీరిలో మనం చూస్తూ ఉంటాం. యేసుని ఆ దయ్యాలు సర్వోన్నతిని కుమారుడా అని పిలవటాన్ని కూడా ఇక్కడ మనము గమనిస్తా ఉన్నాం. శిష్యులు ఈయన ఎవరో అని అన్నారు, కానీ ఆ దయ్యాలు మాత్రం చక్కగా సర్వోన్నత కుమారుడని అవి గుర్తించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఆ వ్యక్తిని బాధపరుస్తూ ఉన్నాయంట. యేసుప్రభు వారు రాకముందు ఆ దయ్యాలన్నీ కూడా ఆ వ్యక్తిని ఏం చేస్తా ఉన్నాయి, చాలా బాధపరుస్తూ ఉన్నాయి. దేవుడు లేకపోతే మన జీవితాల్లో కూడా అంతే, అపవాది శక్తుల చేత మనం బాధింపబడతా ఉంటాం, అంతే, విడుదల అనేది ఉండదు. కానీ ఎప్పుడైతే యేసుప్రభు వారు అక్కడికి వచ్చారో ఆ దయ్యాలు ఏమంటున్నాయి, మమ్మల్ని ఏం చేయొద్దు, బాధించవద్దు అంటున్నాయి. మమ్మల్ని ఏం చేయొద్దు, బాధ పెట్టబాకు అని అడుగుతున్నాయి దయ్యాలు. ఎంత మరి స్థితిలో ఈ దయ్యాలు ఉన్నాయో చూడండి. యేసు ప్రభు వారు యేసు నామములో ఎంత గొప్ప విడుదల, యేసు నామములో ఎంత గొప్ప జయమున్నదో ఈ సందర్భంగా మనం తెలుసుకోవాలి. ఇక్కడ దయ్యాలని అక్కడ పేరు అడిగినప్పుడు నీ పేరేంటి అంటే ఒక పేరు చెప్పింది. ఏం పేరంట, సేన అనేటువంటి ఆ దయ్యాల పేరుని ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. రోమా సైన్యములో బాగా గమనించండి, రోమా సైన్యంలో సేన అంటే 6,000 సైనికులు. ఎంతమంది అంట, 6,000. మేము అనేకం అంటుంది సేన, మేము ఇంకా అనేకులు ఉన్నాము అంటుంది, అనేకం అంటుంది. సేన సమూహం అంటే ఇంకా, సమూహం అంటే ఇంకా, అంటే ఇప్పుడు 6,000 కాబట్టి ఎన్ని ఉన్నాయో ఒక్కసారి ఆలోచించండి. ఎలాంటి ఎన్ని దయ్యాలు దాగి ఉన్నాయో మనం ఒక్కసారి ఊహించుకోవచ్చు. అతనిలో ప్రియమైన దేవుని బిడ్డలారా 10వ వచనంలో మనం చూస్తే అవి ఈ దేశంలో నుండి మమ్మల్ని ఏం చేయొద్దు, తోలివేయొద్దని అడుగుతున్నాయి. అంటే ఆ దేశాన్ని, ఆ ప్రాంతీయ అభిమానాన్ని అవి చూపిస్తున్నాయి. అక్కడ ఉన్నటువంటి వారిని, అక్కడ ఉన్న ప్రజల్ని, అక్కడ ఉన్న అన్ని ఆచారాలు వాటన్నిటిని అవి అంత అంటే వాటికి అనుకూలంగా ఉన్నది. అందుకని ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టడానికి ఇష్టపడట్లేదు. అది ఆ ప్రాంతాన్ని అవి అంత ప్రేమిస్తున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. కొంతమంది అంతే భలే స్థలాన్ని ప్రేమిస్తూ ఉంటారు అనమాట. స్థలాన్ని ప్రేమిస్తూ ఉంటారు, ఊరిని ప్రేమిస్తూ ఉంటారు. దేవుడు చెప్పిన దగ్గరికి వెళ్ళటానికి ఇష్టపడరు వీళ్ళు కూడా. ప్రియమైన దేవుని బిడ్డలారా మార్కు సువార్తలోనే మనం గమనిస్తూ ఉన్నాము. 10వ అధ్యాయంలో 11వ వచనంలో మనం గమనిస్తే పందులను మేపటం అనేది యూదులకు అపవిత్రమైనది. ఎవరికంట ఇది, యూదులకు అపవిత్రమైనటువంటిది, ఇది నిషిద్ధం పందులు మేపటం అనేది. 13లో మనం చూసినట్లయితే అవి ఊపిరి తిరగక ఏమైపోయినాయి అంట, చచ్చిపోయినాయి. పందులన్నీ కూడా చచ్చిపోయాయి. పందులకు జరిగినటువంటి నష్టము 13లో మనకి కనిపిస్తా ఉన్నది. ఎందుకు ఈ సందర్భం అంతా కూడా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము అంటే వాస్తవంగా ఇవన్నీ కూడా మన జీవితాల్లో జరుగుతూ ఉంటాయి లోకంలో. ప్రియమైన దేవుని బిడ్డలారా 14లో మనం చూస్తే ఆ వ్యక్తికి కలిగినటువంటి స్వస్థత మనకు కనిపిస్తా ఉంది. అతడు చక్కగా బట్టలు ధరించి స్వస్థ చిత్తుడై కూర్చున్నాడు. 16 నుంచి 18లో మనం గమనిస్తే ఆ ప్రాంతంలో వారు చూస్తున్నారు, కానీ వాడు స్వస్థత పొంది యేసుని బ్రతిమలాడుకుంటున్నాడు. ఏమని, అయ్యా నేను కూడా మీతో వస్తానయ్యా, మీతో వస్తాను, నన్ను రానివ్వండి అంటే ప్రభువారేమో ఆ దెక్కపోలికలో ఉన్న 10 ప్రాంతాల్లో నువ్వు ప్రకటించి సాక్షిగా ఉండు అని చెప్తున్నాడు. దీనిని బట్టి మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అని మనం చూస్తే కొన్ని విషయాలు. దయ్యం పట్టినటువంటి వ్యక్తులు మొట్టమొదటిగా, దయ్యం పట్టినటువంటి వ్యక్తులు ఉగ్రులై ఉన్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అంటే చాలా కోపముతో ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ మనము కొంచెం సేపు కోపము గురించి ఇక్కడ మనం మాట్లాడుకోవచ్చు. కోపము అనేది మన శత్రువు లాంటిదంట. ఏంటిదంట, కోపము అనేది మన శత్రువు లాంటిది. కోపం వెనక ఒక దయ్యం దాగి ఉంటుందని మనం గుర్తుపెట్టుకోవాలి. చాలా మంది చిన్న విషయానికి కూడా కోపపడతారు. ఊరికినే కసురుకుంటూ ఊరికినే కోపం వచ్చేస్తుంది. వాళ్ళకి ఎక్కడ ఉంటుందంటే ముక్కు మీదే కోపం ఉంటుంది అంటారు. ఒక మంచి చెప్పినా కూడా వాళ్ళకి ఏం వచ్చేస్తుంటది, కోపం వచ్చేస్తుంది. అంటే ఆ కోపం వెనుక ఏముందని నువ్వు గ్రహించాలంటే ఒక దయ్యం నీలో పనిచేస్తుందని గ్రహించు. నువ్వు కూడా ఊరిని నీ పిల్లల మీద కోపడుతూ ఉన్నావేమో. తల్లిదండ్రులేమో మీ పిల్లలకి కోపము రేపవద్దని వాక్యం సెలవిస్తా ఉన్నది. నీ పిల్లల మీద ఊరికే కోపడుతూ ఉన్నావేమో. నీ భర్త మీద ఊరికే కోపం వస్తుందేమో. నీ భార్య మీద ఊరికి కోపం వస్తూ ఉండదేమో. నీకు చిన్న విషయానికి ఆఫీసులో ఉద్యోగాల దగ్గర కోపం వస్తుందేమో. సేవకుల మీద కోపం వస్తుందేమో. విశ్వాసుల మీద కోపడుతూ ఉన్నావేమో. ఊరికే చిన్న విషయానికే, నీకు నచ్చినటువంటి విషయానికి ఊరికి కోపం వచ్చేస్తా ఉన్నదేమో. పరిశీలన చేసుకోండి. ప్రియదేవుని బిడ్డలారా, ఇక్కడ కోపం వెనుక ఒక దయ్యము దాగి ఉందని ఆ మనిషి ఇక్కడ తెలియజేస్తా ఉంది. ఆ మనిషిలో ఉన్నటువంటి ఆ దయ్యం
అంతేకాదు ఈ యొక్క ప్రాంతము అనేది మనం చూసుకున్నట్లయితే ఈ ప్రాంతము అనేది గెరాసీనుల దేశంగా మనం చూస్తా ఉన్నాం. ఏ దేశం మీకు చెప్పండి? ఇప్పుడు ఈ దేశం గురించి కొంచెం మనం మాట్లాడుకుందాం. ఈ గెరాసీనుల దేశం ఎక్కడ నుండి వచ్చింది అని ఈ ప్రాంతం గురించి మనం కొంచెం ఆలోచన చేస్తే, ఇశ్రాయేలు ప్రజలు బాగా గమనించండి. ఈ గెరాసీన్ ఈ గెరాసీనుల ప్రాంతం అనేటువంటిది ఎక్కడి నుంచి వచ్చింది అని మనం గమనించినట్లయితే, ఇశ్రాయేలు ప్రజలు బాగా అర్థం చేసుకోనండి, ఐగుప్తు దేశములో నుంచి బయలుదేరి ఎర్ర సముద్రమును దాటి వస్తూ ఉన్నటువంటి సందర్భంలో దేవుడు అక్కడ ఐగుప్తులో కొన్ని లక్షల మంది బయలుదేరి వస్తూ ఉన్నటువంటి ఆ సందర్భంలో ఈ 12 గోత్రాల ప్రజలు మరి వస్తూ ఉన్నప్పుడు యోర్దాను దగ్గరికి వచ్చేసిన తర్వాత, ఎక్కడికి వచ్చిన తర్వాత అండి, యోర్దాను దగ్గరికి వచ్చిన తర్వాత అక్కడ 2 గోత్రాలు ఆగిపోతాయి. యోర్దాను నదిని దాటరు వాళ్ళు. యోర్దాను నది దాటితే అవతలకి వెళితేనే కానాను దేశం. దేవుడు వాగ్దానం చేసిన దేశం ఏంటి అంటే ఇశ్రాయేలు ప్రజలకి కానాను దేశం. అయితే ఈ ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశం నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ నివసిస్తున్నప్పుడు అందరూ 12 గోత్రాలు ఇక్కడ ఉన్నారు. ఈ యోర్దాను నదిని దాటి అవతలికి కానాను దేశానికి వారు వెళ్ళాలి. ఆ సందర్భంలో అక్కడ మనం చూసినట్లయితే 2 గోత్రాల వారు అనగా మరి గాదు గోత్రం. ఏ గోత్రం అండి? గాదు గోత్రము రూబేను యొక్క అర్ధగోత్రం, మొత్తం గోత్రము కాదు, అర్ధగోత్రం. వీరిద్దరూ ఏం చేస్తారంటే ఈ యోర్దాను నది దాటడానికి ఈ గోత్రాల వారు ఇష్టపడకుండా యువతల స్థలాలను చూస్తారు. ఏం చూస్తారు? ఆ పందుల మందలు, వలసినటువంటి బాగా ఉన్నటువంటి సంపద, ఆ పందుల మందల్ని, ఆ ప్రాంతంలో ఉన్న సమృద్ధిని వాళ్ళు చూస్తారు. వాళ్ళు చూసి మేము ఇక్కడే ఉండిపోతాం అంటారండి. ఎక్కడున్నామన్నారు వాళ్ళు? అవతలే ఉన్నారు. యోర్దాను దాటి యువతలకి రాల. కానీ దేవుడు వాగ్దానం చేసింది ఏంటి? వాగ్దానం చేశాడు. కానీ వారిద్దరు ఎక్కడ ఆగిపోతారు? ఈ విషయాన్ని మీరు సంఖ్యాకాండంలో 32వ అధ్యాయం అంతా మీరు చదువుకుంటే మీకు అర్థమవుతుంది. 1వ వచనంలో ఒక్క మాట మనం చదువుదామా? సంఖ్యాకాండం 32వ అధ్యాయం మొదటి వచనం. రుబేనీయులకు గాదీయులకును అతి విస్తారమైన మందలు ఉండడు కనుక తెలుసుకొని చాలా కష్టపడబాకు. ఇక్కడ వాళ్ళు మోషే గారిని అడగటాన్ని మనం చూస్తూ ఉంటాం. అక్కడ ఉన్నటువంటి మందలు చాలా బాగున్నాయి. ఏ మందలు? పందుల మందలు. సో ఇక్కడ ఉంటే మనం కూడా బాగా మన మందల్ని బాగా మేపుకోవచ్చు, మనం బాగుంటామని అన్ని జనులతో కలిసి అక్కడ ఉండటానికి ఇష్టపడి మోషే గారిని వాళ్ళు అడుగుతారు. మీరు ఇంటికి వెళ్ళాక అధ్యాయం అంతా కూడా చదువుకోండి. దేవుడిచ్చేటువంటి కానాను కాదు అని వారు వీరి సొంతగా ఈ ప్రాంతాన్ని ఎంచుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూసినట్లయితే అక్కడ స్థిరపడినటువంటి ఆ ప్రాంతంలో స్థిరపడిన ఆ వాళ్ళనే మనం ఏమని పిలుస్తున్నామంటే గాదీయులు అని పిలుస్తున్నాం. ఏమని పిలుస్తున్నాం? గాదీయులు అని పిలుస్తూ ఉన్నాం ఆ స్థిరపడినటువంటి ఆ గోత్రాల వారిని. మరణానుభవమైనటువంటి యోర్దానును దాటి అవతలకు వెళ్ళవలసినటువంటి వీళ్ళు మరణానుభవం నుంచి వెళ్ళటానికి ఏం చేయలేదంట? వీళ్ళు ఇష్టపడలేదు. యోర్దానును దాటడానికి ఇష్టపడలేదు. అక్కడే ఆగిపోయారు. మరణానుభవాన్ని వాళ్ళు పొందలేకపోయారు. ఈ రోజు కానాను అనే దేవుని వాగ్దానములోనికి మనము కూడా వెళ్ళాలి అంటే యోర్దాను అనేటువంటి మరణ అనుభవాల నుంచి మనం దాటుకుంటూ వెళ్ళాలి దేవుని కోసం. కొన్ని మనము దేవుని కొరకు జయించుకుంటూ మనం వెళ్ళాలి. కానీ దేవుడిచ్చిన ఆ వాగ్దానాన్ని మర్చిపోయి దీన్ని ప్రేమిస్తాం మనం ఉండకూడదు. చూడండి, ఆ యొక్క గాదు గోత్రము వారు, రూబేను అర్ధగోత్రము వారు ఆ ప్రాంతాన్ని ప్రేమించినట్లుగా, ఆ మందలను ప్రేమించినట్లుగా, మందలకు మంచి ఆహారము దొరకటాన్ని అది శాశ్వతం అనుకుని వారు అక్కడ ఉండిపోయారు. ఈ రోజు చాలా మంది ఈ లోకము శాశ్వతం అనుకొని లోకాన్ని చూస్తూ ఉన్నారు. యోర్దానును దాటి కానానుకు వెళ్ళినటువంటి వారు ఏమో గొర్రెల కాపరులు అయిపోయారు. ఏ కాపరులు అయిపోయారంట? గొర్రెల కాపరులు అయినారు. వీళ్ళేమో ఏం మేపుకుంటున్నారు? ఇక్కడ పందులు మేపుకునేటువంటి వారు అయిపోయారు. వారు దేవుడు ఎంచుకున్నటువంటి వాగ్దాన భూమి కానానుకు వెళ్లకుండా దయ్యాలు నివాసాన్ని వాళ్ళు ఏం చేసుకున్నారు? ఎన్నుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం.
వాళ్ళ దయ్యాల నివాసాన్ని వాళ్ళు అక్కడ ఎన్నుకున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనలను స్థిరపరచడానికి ఇచ్చినటువంటి వాగ్దానాలను కాదు కానీ ఇక్కడనే ఈ లోకాన్ని మనం కూడా ప్రేమిస్తూ ఉన్నామేమో, భూ సంబంధమైన వాటిని మనం ప్రేమిస్తూ ఉన్నామేమో, ఇది శాశ్వతమైన వీటిని మనం ప్రేమిస్తా ఉన్నామేమో. దేవుని యొక్క వాక్యం మనకి సెలవిస్తా ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, లోకాన్ని నువ్వు ప్రేమిస్తూ ఉన్నట్లయితే మనము కూడా దయ్యాలతో పట్టబడే వారిగా ఉంటున్నామంట. హల్లెలూయా. ఏమొస్తున్నాయంట? అందుకే దయ్యాలు ఊరకాదు వచ్చే. ఈరోజు ధనాపేక్ష అనే దయ్యం ఒక మనిషిలో పడతా ఉన్నది. ఏమండి, కొంతమందికి ఇల్లు ప్రేమించేటువంటి దయ్యాలు, పనులు ప్రేమించేటువంటి దయ్యాలు, బూతులు మాట్లాడేటువంటి దయ్యాలు, ఎన్ని దయ్యాలు ఉన్నాయంటే అన్ని దయ్యాలు ఉన్నాయి ఒక్కొక్కళ్ళు. ఎందుకు అంటే వారు లోకాన్ని ప్రేమిస్తూ ఉన్నారు. వాగ్దానం చేసిన దేవుని పరలోకము మనది అనేటువంటి గ్రహింపు లేని వారిగా అయిపోతూ ఉన్నారు. అందుకే ఆ ప్రాంతంలో వీళ్ళు మోషే ద్వారా వీళ్ళకు వచ్చినటువంటి అవకాశాన్ని వీళ్ళు ఏం చేసుకున్నారు? వదులుకున్నారు. ఎక్కడికి వెళ్ళటానికి? కానానికి వెళ్ళటానికి. వీళ్ళు ఎక్కడ ఉండిపోయారు? యోర్దాను యువతలే ఉండిపోయారు. అర్థమైందన్నమాట. ఆ గెరాసీనుల ప్రాంతం గాదీలు అనేటువంటిది అక్కడ వచ్చింది, వారి వల్ల వచ్చింది. అయితే ప్రేమ కలిగిన దేవుడు, కృప కలిగిన దేవుడు వారికి రెండవసారి కూడా అవకాశం ఇచ్చాడండి. హల్లెలూయా. ఒకసారి మోషే ద్వారా వాళ్ళకి కానానికి వెళ్ళడానికి అవకాశం వచ్చింది. రాను ఉన్నారు, ఆ 2 గోత్రాలు పక్కన ఉండిపోయారు. ఇప్పుడు రెండవసారి యేసు ప్రభు వారి ద్వారా వారికి అవకాశం వచ్చింది. యేసు క్రీస్తు ప్రభు వారి అద్దరికి ఏం చేశాడు? వాళ్ళ కోసం మరలా వెళ్ళాడు. రెండవ అవకాశం వచ్చిన ఆయన అద్దరికి వెళ్ళిన వాళ్ళు ప్రభు ఇచ్చినటువంటి రెండవ అవకాశాన్ని కూడా ఏం చేశారు? మా గొద్దయ్య, మా దేశాన్ని విడిచిపెట్టి, మా ఊరు వదిలిపెట్టి, మా ఇల్లు వదిలిపెట్టి ఏం చేసాయి? నువ్వు వెళ్ళిపో. ఈరోజు దేవుడు నీకు కూడా ఎన్ని అవకాశాలు ఇస్తున్నాడో సహోదరి సహోదరుడా, ఎన్ని అవకాశాలు దేవుడు నీకు ఇస్తూ ఉన్నాడు. వాగ్దాన దేశాన్ని నీకు పదే పదే దేవుడు గుర్తు చేస్తా ఉన్నాడు. మనం ఈ దేశము కాదు అని దేవుడు నీతో ప్రతిరోజు ప్రతి క్షణము నీతో మాట్లాడుతూనే ఉన్నాడు. కానీ ఇంకా నీ జీవితంలో లోకాన్ని ప్రేమించే అనుభవంలో నేను ఉంటూ ఉన్నావేమో నాకు తెలియదు. సహోదరి, ఈ రోజు నువ్వు ఎలా ఉన్నావు? ప్రభు జాలిపడి అద్దరికి వెళ్ళి వారికి అవకాశం ఇచ్చిన వారి అవకాశాన్ని ఉపయోగించుకోలేదు. వారి జీవితాల్లో దెయ్యాలు ఉన్నాయి. అందుకే ఆ గెరాసీనుల ప్రాంతం అంతా ఏమున్నాయంట? దెయ్యాలు. వాళ్ళు ఎందుకు పోమన్నారంటే ఇంకా బోల్డని దెయ్యాలు ఉన్నాయి, ఇంకెన్ని పందులు చచ్చిపోతాయి అని వాళ్ళు భయపడ్డారు. ఎందుకంటే ఆ ప్రాంతం అంతా దయ్యాలతో నింపబడ్డారు. అనగా ధనాపేక్ష పరులైపోయారు. సంపాదన తిండి బాగా దొరుకుతుంది, సంపాదన బాగా దొరుకుతుంది. జాగ్రత్త, నువ్వు కూడా అక్కడితో ఆగిపోతున్నావేమో. డబ్బులతో, జీతంతో ఆగిపోయిన వారు చాలా మంది ఉన్నారు. ఈ రోజు మన మందిరంకి రాకుండా మానేసినటువంటి గుంపులో సగము గుంపు దేన్ని ప్రేమించి? డబ్బును ప్రేమించే, జీతాన్ని ప్రేమించే. ఆదివారాలు కూడా సెలవు లేదు కాబట్టి మేము వెళ్ళాలి, మాకు ధనము లేకపోతే మేము బ్రతకలేము, మా జీవితాలు, మా కుటుంబాలు గడవు అని దేవుణ్ణి విడిచిపెట్టి డబ్బుని ప్రేమించి ఎన్నో కుటుంబాలు ఈరోజు మందిరంలో వెనక తీసేశారు. మందిరానికి రాకుండా, ప్రార్థనకి రాకుండా వారు వెనక తీసేశారు. కారణం ధనాపేక్ష అనే దయ్యం. ఈరోజు ఈ లోకము శాశ్వతం అనుకుంటూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ జీవితంలో ఒకసారి నువ్వు ఆలోచించుకో. గొర్రెల మంద ఉండవలసినటువంటి స్థానములో నీ కుటుంబంలో, నీ జీవితంలో కూడా ఏ మందలు ఉంటున్నాయి అంట? పందుల మందలు ఉంటున్నాయి. పందుల మంద. ప్రియమైన దేవుని బిడ్డలారా, పంది గురించి మనం మాట్లాడుకుంటే పంది స్వభావం నీకు చాలా సార్లు చెప్పాను. గొర్రె బురద అయితే వెంటనే అది ఏం చేస్తుందో తెలుసా? విదిలించుకుంటుంది. పంది విదిలి అది అసలు పడుకునేదే ఎక్కడ? బురదలో పడుకుంటుంది. అంటే ఒక పాలనతను పుట్టినటువంటి ఒక చిన్న పంది పిల్లని చూసి ఇష్టపడ్డాడంట. దాని అందమైన రూపాన్ని చూసి ఇంటికి తీసుకువెళ్ళి చిన్నప్పటి నుంచి దాన్ని చాలా అపురూపంగా పెంచుకుంటూ, దానికి మంచి డ్రెస్సులు వేస్తూ చాలా చక్కగా పెంచుకుంటూ ఉన్నాడంట. కొంచెం కొంచెం పెద్దదైంది. దాన్ని తీసుకుని ఒకరోజు షికారి కారులో వచ్చాడు. కారులో వస్తూ ఉండంటే ఆ డోరు లాక్ వేయటం మర్చిపోయాడు ఆయన యజమాని. ఏదో కొనడానికి అక్కడ ఆపి అటు వెళ్ళేస్తే ఈ పంది పిల్లకి ఎదురుగా రోడ్డుకి అవతల ఒక దృశ్యం కనిపిస్తుంది. ఏంటిదో తెలుసా? భయంకరమైన బురద. ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయలేదంటే ఈ పంది పిల్ల. ఒక్క స్పాట్ లో తీసుకున్న ఆ డోరు సందులో నుంచి దూకి వెళ్ళటం ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలుసా?
ఆ బురద దాంట్లోకి వెళ్ళిపోయి పుర్లాడుతుందంట. ఈ యజమాని వచ్చి చూస్తే డోర్లో అలా కారులో ఏం లేదు, పంది పిల్ల లేదు. ఎక్కడ అని వెతికితే ఆ బురదలో ఉన్న పంది పిల్లని ఆయనే గుర్తు పట్టలేకపోయారు. అది మళ్ళా ఏమైపోతుంది, దానికి చక్కగా ముక్కుకి మంచి బంగారపు కమ్మి పెట్టాడు, మంచి డ్రెస్ వేసాడు, ఆ చిన్ని కాళ్ళకి మంచిగా ఒక బూట్లు లాంటి సాక్స్ లాంటివి వేసుకున్నాడు. ఇప్పుడు అవన్నీ ఏమైపోయినాయి? అది పంది స్వభావం. అది పంది స్వభావం. పంది అంట చచ్చే వరకు కూడా తల పైకి ఎత్తదు, ఆకాశం వైపు చూడదు, అది చచ్చే వరకు చూడదు. పంది ఎప్పుడు ఎటు చూస్తుంది అంటే కిందే దాని చూపంతా, భూమి మీద ఏం దొరికిద్దా అని ఎప్పుడు చూడండి. పంది ఇట్లా వెళ్ళిద్దే గాని ఒక్కసారి కూడా ముందు చూస్తున్నట్టుగా పైకి చూస్తున్నట్టుగా మనం చూడలేం. పంది ఎప్పుడు కింద ఇట్లా వెతుక్కుంటా వెళ్తుంటారు. అంటే ఎప్పుడు ఏం తిందామా, ఏ పెంట ఎక్కడ దొరికిద్దా అని భూ సంబంధమే. ఈ రోజు ప్రతి మనిషి జీవితం కూడా ఈ పంది స్వభావం అయిపోతూ ఉన్నదంట. భూ సంబంధముగా లోకములో ఏమి తిందాం, ఏమి తాగుదాం, ఏమి సమకూర్చుకుందామనే పరిగెత్తుతూ ఉన్నారంట ప్రతి ఒక్కరు కూడా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజు మనం ఎలాగున్నాం? గొర్రె తనకు తానుగా దేవునికి అర్పించుకుంటుంది. పంది తల ఎప్పుడు ఎక్కుతుందో తెలుసా అండి? చచ్చేటప్పుడే. అది కూడా చంపేవాడు అంట 4 కాళ్ళు పెట్టేసి దాన్ని ఏం చేస్తాడు, పైకి ఎల్లికలుగా పొట్టి చేస్తాడు, దాన్ని ఎల్లికలుగా దాన్ని కాలుస్తాడు. అప్పుడు చూస్తుందంటే అది పైకి. ఈ రోజు నువ్వు ఎలాగ ఉన్నావు? గొర్రెల మంద ఉండవలసినటువంటి స్థానంలో పందుల మంద ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు కాబట్టి వారు యేసుని గుర్తించలేకపోతున్నారు. నువ్వు లోకాన్ని ప్రేమించినంత కాలము, పంది స్వభావం మనలో ఉన్నంత కాలము దేవుణ్ణి మనము కూడా గుర్తించలేము. అంతే. ఆయన కార్యాలు ఎన్ని జరుగుతున్నా మనం గుర్తు పెట్టుకోలేమంట. వారికి ఉన్న వాటిని అవే గొప్ప అనుకుంటున్నారు. వాళ్ళు మేమే సంపన్నులు, మేము సంపాదిస్తున్నాం, మాకు ఇంతుంది, మాకు అంతుందని వారికి వారే గొప్ప అనుకుంటున్నారు. ఇన్నిసార్లు దేవుని యొక్క వాక్యం చెప్తున్నా కానీ వారి యొక్క బ్రతుకుల్లో ఏం రాకలేదు, మార్పు రాదు. ఆ గెరాసీన ప్రాంతంలో ఉన్న వారికి కూడా అలానే ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సర్వాధికారి అయినటువంటి దేవుడు, సర్వోన్నతుడైన దేవుడు, అంత గొప్ప దేవుడు వాళ్ళ యొద్దకు వెళ్ళి వాళ్ళకి అవకాశాన్ని ఇస్తే ఇక్కడ ఇస్తూ ఉంటుంటే ఆయన్ని చూసి ఏం చేస్తున్నారు? మీరు వెళ్ళిపోండి అంటూ ఉన్నారు. ఆ ప్రదేశానికి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అంటూ ఉన్నాడు. ఇది ఆ ప్రదేశానికి సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్. అర్థమైందండి? గెరాసీనుల ప్రాంతం యొక్క పరిస్థితి ఎలాంటిది అంటే ఎందుకు వచ్చింది అనేది ఈ యొక్క వివరణ మనం తెలుసుకున్నాం. ఇకపోతే ఇందులో కనుక మనము 4 ప్రాముఖ్యమైనటువంటి విషయాలను కనుక మనం గమనిస్తే, నెంబర్ 1 ఇక్కడ ఒక అడ్రస్ మనం చూస్తున్నాం. ఏంటంట? అడ్రస్ అంటే చిరునామా మనం గమనించాలి. ఏంటి వాడి యొక్క చిరునామా? ఎవరి యొక్క చిరునామా? దయ్యం పట్టిన వాడి యొక్క చిరునామా ఏంటంట? సేనా దయ్యం పట్టినటువంటి వాడు. వాడి అడ్రస్ సేనా దయ్యం పట్టినటువంటి వాడిగా ఉన్నాడు. ఇది వాడి చిరునామా. ఇంకెక్కడున్నాడంట? సమాధుల్లో వాడు బ్రతుకుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూస్తున్నారా వీడి యొక్క చిరునామా ఎలా ఉందో చూస్తున్నారు? వీడి అడ్రస్ ఎలా ఉందో గమనించండి. ఒక్కసారి మనము గమనించినట్లయితే ఈరోజు నీ అడ్రస్ ఏంటి? దేవుడు అడుగుతూ ఉన్నాడు. ఆదివారం అయితే నీ అడ్రస్ ఎక్కడ? కొంతమంది ఆదివారం వస్తే అడ్రస్ మారిపోద్ది. సోమవారం నుంచి శనివారం వరకు ఒక అడ్రస్, ఎప్పుడు కూడా పని వెళ్తారు. కొంతమంది ఆదివారం వస్తే వాళ్ళ అడ్రస్ ఎక్కడ ఉంటుందంటే, కొంతమంది జీవితాల్లో తాగుబోతు కొట్ల దగ్గర ఉంటుంది, సారా కొట్ల కాడ ఉంటుంది. కొంతమంది సినిమా హాల్ దగ్గర వాళ్ళ అడ్రస్ ఉంటుంది. ఈ రోజు ఆదివారం కదా, సినిమా హాల్ దగ్గర ఉంటారు. కొంతమంది అడ్రస్ వాళ్ళు ఎక్కడ ఉంటారు? ఈరోజు సండే కదండి, వాళ్ళు ఎక్కడ ఉంటారు? చికెన్ మొక్కల షాపుల కాడ ఉంటారు. ఈరోజు ఆదివారం కదండి, వాళ్ళు ఎక్కడికో బయటకు వెళ్ళి ఉంటారు. అంటే రకరకాల అడ్రస్లు చూడండి. మన జీవితాల్లో చిరునామాలు ఎలాగ ఉంటున్నాయో, దేవుని సన్నిధిలో గడపాల్సినటువంటి మనము మన అడ్రస్ ఎక్కడ ఉంటున్నాయో పరిశీలన చేసుకోవాలి. ఇతను సమాజంలో బంధించబడినటువంటి వాడిగా నీచమైన జీవితం కాక అనిపిస్తా ఉన్నది. ఇతని అడ్రస్ చూడండి ఎంత దారుణంగా ఉందో. ఈ రోజు నీ అడ్రస్ ఏంటి? అమ్మ, వాళ్ళకి ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయి. ఈ టైంలో వాళ్ళు ఉండరు. కొంతమంది అడ్రస్ వాళ్ళు ఈ టైంలో ఇంట్లో ఉండరు. వాళ్ళు ఎక్కడ ఉంటారు? వాళ్ళ సంఘంలో ఉంటారు. ఈ టైంలో వాళ్ళ మందిరంలో ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి ప్రార్థనలు ఉన్నాయి. ఈరోజు ఆదివారం ఆమె చర్చిలో పరిచయం చేసి మొత్తం అయిపోయాక వస్తారు. అది వాళ్ళ అడ్రస్. ఈరోజు బుధవారం కదా, చర్చిలో ఉంటారండి, వాళ్ళు ప్రార్థన ఉందండి. ఈరోజు శుక్రవారం కదండి, ప్రార్థనలో ఉంటారండి. ఇది కొంతమంది యొక్క జీవితంలో అడ్రస్. మరి నీ జీవితంలో నీ చిరునామా ఏంటో నాకు తెలియదు. నువ్వే పరిశీలన చేస్తావు. నీ చిరునామా ఎక్కడ ఉంటుందో.
ఏ అల్లరి గుంపు దగ్గర ఉంటుందో, ఏ ముసలమ్మ ముచ్చట్ల దగ్గర ఉంటుందో, ఎవరి మీద ఎవరికి చాడీ చెప్పుకునేటువంటి గుంపులో ఉంటూ ఉన్నదో ఒకసారి పరిశీలన చేసుకో. రెండవది ఇతని జీవితాల్లో మనం చూస్తే టర్నింగ్ ఏంటంట, టర్న్ తిరిగింది. ఏంటి, మలుపు తిరిగింది ఇతని జీవితం. ఎలాగా? వాడి జీవితంలోకి ఎవరు వచ్చేసారు? యేసయ్య వచ్చేసాడు. యేసు ప్రభువు రావడం వల్ల వాడి జీవితం ఏమైపోయింది? మలుపు తిరిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యేసయ్య వాడి జీవితంలోనికి రావటమే ఆ తర్వాత వాడు పరిగెత్తుకొని యేసయ్య దగ్గరికి వచ్చి నమస్కారం చేయటం ఒక గొప్ప మలుపుగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు దేవుడు నీకు కూడా అవకాశం ఇస్తూ ఉన్నాడు. ఆ మలుపు నువ్వు తిరుగుతున్నావా? పరిగెత్తుకొని నువ్వు కూడా దేవుడి దగ్గరికి వస్తూ ఉన్నావా? మన జీవితంలోకి వచ్చినప్పుడు మలుపు అనేది జరుగుతుంది. యేసు ప్రభువు వస్తే మన జీవితంలో ఆ మలుపు అనేది జరుగుతుంది. లేదంటే అదే దారి, అదే జీవితం. ఒక సామెత ఉంటుంది, ఎలికి తోలు తెచ్చి ఏడాది ఉతికినా నలుపు నలిపే కానీ తెలుపు కాదని ఒక పద్యం ఉంటూ ఉన్నది. అవును, ఈ రోజు యేసు ప్రభువు లేకపోతే నీ అడ్రస్ అదే, ఇక అడ్రస్ మారదు. సంవత్సరాలు గడిచిపోతున్నా మారదు, అంతే. ఎప్పుడైతే నువ్వు దేవుణ్ణి ఆహ్వానిస్తావో ఒక మలుపు అనేది నీ జీవితంలో తిరుగుతుంది. దేవుడు కార్యం చేయటం ప్రారంభిస్తాడు. ఏంటిది అంటే మూడవదిగా చేంజ్, అంటే మార్పు వచ్చేస్తుంది. అతనిలోకి ఏమొచ్చేసింది? ఇప్పుడు చెప్పాలి, ఏమొచ్చింది అతనిలో? ఒక మార్పు వచ్చేసింది. ఫస్ట్ ఒకప్పుడు అడ్రస్ సమాధుల్లో ఉన్నాడు, దెయ్యం పట్టిన వాడికి ఉన్నాడు. ఎప్పుడైతే యేసు ప్రభువు వచ్చారో అతని జీవితంలో ఒక టర్న్ తీసుకుంది, ఒక మలుపు తీసుకుంది అతని జీవితం. ఆ మలుపు తన జీవితాన్ని మార్చేసినట్లుగా చూస్తున్నాను. ఎలా మార్చేసింది? ఒకప్పుడు ఎలాగున్నాడు? వస్త్రాలు అనేవి అతను కట్టుకోలేదు, వస్త్రహీనుడిగా ఉన్నాడు. రెండవది ఎలా ఉన్నాడు? ఎప్పుడు కేకలు వేసి అరుస్తున్నాడు. కానీ ఇప్పుడు ఎలాగున్నాడు? బట్టలు కట్టుకొని స్వస్థ చిత్తుడే, చక్కని వస్త్రాలు వేసుకొని దేవుడు చెప్పే మాటల్ని మౌనంగా కూర్చొని ఏం చేస్తున్నాడంట? వింటున్నట్లుగా మనం చూస్తున్నాం. ఎంత గొప్ప మార్పు చూడండి. ఈరోజు దేవుని మందిరానికి వస్తున్నాం, సంవత్సరాలు గడిచిపోతున్నా మన జీవితంలో మార్పు ఉండదా? మార్పు అంటే మత మార్పిడి కాదండి, మది మారాలి. అంటే మన మనస్సు మారాలి, మన ఆలోచనలు మారాలి, మన తలంపులు మారాలి. నీ పాత జీవితంలో మనం విడిచిపెట్టేసేయాలి. పాత జీవితాన్ని విడిచిపెట్టకుండా అద్భుతాన్ని మన జీవితంలో మనము చూడలేము. అంతే. కొంచెమే కదా, ఇంతే కదా, ఈ చూపే కదా, ఈ మాటే కదా, నథింగ్. నీ పాత స్వభావం మొత్తం నువ్వు విడిచిపెట్టాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. ఈరోజు నువ్వు ఎలాగో ఉన్నావు, అతని జీవితంలో ఒక మార్పు వచ్చేసింది. అంతే, ఆ మార్పు వచ్చేసింది. ఇప్పుడు కేకలు లేవు. ఇప్పుడు కేకలు, కొంతమంది అదేమి ఉండదు. ప్రార్థనే, కేకలు. దేవుడే, బూతులే. అంతే. ప్రార్థనే, ఆచారాలే అంటారు. వాళ్ళని ఏ మార్పు ఉండదు. ఇక నాలుగవదిగా మనం చూస్తే డెసిషన్, అంటే మంచి నిర్ణయం. ఒక మంచి నిర్ణయం అతను తీసుకుంటున్నాడు. ఏమని తీసుకుంటున్నాడు? బ్రతిమలాడుకుంటున్నాడు. యేసయ్యా, నేను కూడా నీతో వచ్చేస్తానయ్యా. ఈ దరిద్రపు ఈ లోకం నా వల్ల కావట్లేదయ్యా, ఇక్కడ నేను ఉండలేనయ్యా. ఇక్కడికి పోయి దీన్ని నేను ప్రేమించడం వల్ల నా జీవితం నాశనం అయిపోయింది నాయన, నేను వచ్చేస్తాను నాయన అని దేవుడు ఏం చేస్తున్నాడు? బ్రతిమలాడుకుంటున్నాడు. అయితే ప్రభువారు చెప్పాడులేండి, నువ్వు ఇక్కడ ఉండి సాక్షిగా నిలబడాలని, ఆ గెరాసేనీల మధ్యలో నువ్వు అక్కడ నిలబడాలని దేవుడు చెప్పినప్పుడు, ఆయన మాటకి వెళ్ళిపోమని చెప్పినప్పుడు మంచి నిర్ణయం తీసుకొని దేవుని మాటను బట్టి నిలబడ్డాడు. అది వేరే విషయం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని కొరకు బ్రతకటానికి ఇష్టపడ్డాడంట. ఒక మంచి నిర్ణయం తీసుకున్నాడు. ఈరోజు నీ జీవితంలో దేవుడు అద్భుతము చేయాలి అంటే నీ నిర్ణయం ఒక మంచిదై ఉండాలి. ఒక మంచి నిర్ణయం, దేవునికి ఇష్టమైన నిర్ణయం అయి ఉండాలి. ఉదాహరణకి అన్నాను చూడండి, దేవుని దగ్గరికి వచ్చింది, ఒక అద్భుతాన్ని అడిగింది. ఏమని అడిగింది? నాకు బిడ్డలు లేరు నాయన, ఒక బిడ్డ నీవు అని అడిగింది. ఒక మగ బిడ్డ నీవు అని అడిగింది. ఒక అద్భుతం చేయమని అడిగింది దేవుణ్ణి. ఒక అద్భుతం చేయమని అడిగినప్పుడు ఒక మంచి నిర్ణయం కూడా తీసుకుంది. ఏం నిర్ణయం తీసుకుంది? ఆ బిడ్డని నీకే ఇచ్చేస్తాను అని. ఆ నిర్ణయాన్ని బట్టి దేవుడు ఆమె జీవితంలో ఏం చేశాడు? అద్భుతాన్ని చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజు నీ నిర్ణయమే నీ బ్రతుకులో ఒక అద్భుతానికి కారణమవుతుంది. నువ్వే నిర్ణయం తీసుకుంటావో నీ జీవితంలో, దేవుడు నువ్వు ఒక అద్భుతం అడుగుతున్నావు కదా, ఆ అద్భుతం వెనక నువ్వు దేవుని కోసం ఏం చేయాలనుకుంటున్నావో, దేవునికి ఏం ఇవ్వాలనుకుంటున్నావో ఒక నిర్ణయాన్ని కూడా తీసుకో నీ జీవితంలో. అప్పుడు దేవుడు ఆ అద్భుత కార్యం అనేది నీకు త్వరపెట్టి చేయడానికి ఇష్టపడతాడంట. హల్లెలూయా. చాలా త్వరపెడతాడంట మనకు అద్భుతాన్ని చేయడానికి. ఇప్పుడు కొన్ని అప్పులు తీరిపోవాలి నువ్వు ప్రార్థన చేసుకుంటున్నావు అనుకుందాం. కొన్ని అప్పులు తీరిపోవాలని ప్రార్థన చేసుకుంటున్నావు. ఒక అద్భుతం జరగాలి అప్పుల విషయంలో అని అడుగుతున్నావు దేవుడిని. ఓకే, ఆ అప్పులు తీరిపోతాయి. అయితే ఆ తర్వాత నీ నిర్ణయం ఏంటి? ఆ తర్వాత దేవుడు ప్రశ్నిస్తున్నాడు, ఆ తర్వాత నీ నిర్ణయం ఏంటి? అప్పులు తీరిపోతే ఆ డబ్బులు మరి తీరిపోయిన తర్వాత డబ్బులు వస్తాయి కదా,
ఆ డబ్బులు ఎక్స్ట్రా వస్తాయి కదా, ఆ డబ్బులు ఏం చేస్తాం? ఎంజాయ్ చేస్తామా? ఆ డబ్బులు బంగారం కొనుక్కుంటావా? ఆ డబ్బులు ఆస్తులు కొనుక్కుంటావా? ఇంకేమైనా చేస్తా ఉంటావా? లేకపోతే కొత్త అప్పులు చేస్తావా? చెడు తిరుగులు తిరుగుతావా? లేక ప్రభువా ఇది తీరిపోతే నాకు వచ్చే దానిలో నేను నీకు ఇది వాడతాను, నాకు వచ్చే దాంట్లో ఇది నీకు ఇచ్చేస్తాను ప్రభు. ఇప్పటి వరకు అప్పులు కట్టుకున్నానుగా, ఇప్పటి వరకు వడ్డీలకు కట్టానుగా, ఇప్పటి వరకు పనికి మాలిన వాటికి కట్టానుగా, ఇక్కడి నుంచి నేను నీకు వాడతాను, నీ పరిచర్యకు వాడతాను, నీకు ఇస్తాను. ఇలాంటి నిర్ణయాలు అంటే ఉదాహరణకి ఊరికి చెప్తూ ఉన్నాను. అంటే నీ నిర్ణయం మీద అద్భుతం అనేది ఆధారపడతా ఉంటుంది. నువ్వు మరలా కొత్త అప్పు చేసుకొని నేను కొత్త లైఫ్ లో కొత్తగా ఎంజాయ్ చేస్తాను, నా ప్రాణమా తినము, త్రాగుము, సుఖించుము, నేను ఇంకా కొట్లు కట్టుకుంటాను, ఇంకా అవి కట్టుకుంటాను అంటే నీకెందుకు చేయాలా అంటాడు దేవుడు. అప్పుడు నీకెందుకు నేను చేయాలా అని అడుగుతాడు దేవుడు. కాబట్టి నీ నిర్ణయములో నీ ఆశీర్వాదము, నీ అద్భుతము దాగి ఉంది. గుర్తుపెట్టుకో. అది అనారోగ్యమైన, మరి లేక సమస్యలైనా, లేకపోతే ఆర్థిక ఇబ్బందులైనా, ఏ చీకటి శక్తుల ప్రభావంతో నువ్వు ఉంటున్నా కూడా నీకు విడుదల కావాలి అంటే నీ నిర్ణయం మీదే అద్భుతము ఆధారపడిందని గమనించు. ఈ 4 విషయాలు మనము ఆలోచించే వారిగా మన జీవితంలో మనము ఉండాలి. నెంబర్ 1, అతని యొక్క అడ్రస్ ను మనం చూస్తూ ఉన్నాం. నెంబర్ 2, అతని యొక్క మలుపు తిరిగిన జీవితాన్ని, యేసు ద్వారా మలుపు తిరిగిన జీవితాన్ని చూస్తున్నాం. 3వదిగా అతనిలో వచ్చిన మార్పుని మనం చూస్తూ ఉన్నాం. 4వదిగా దేవుని వెంబడించాలని అతని నిర్ణయాన్ని మనం చూస్తూ ఉన్నాం. అందుకే ఒక గొప్ప అద్భుత కార్యము ఆ బిడ్డ జీవితంలో జరిగింది, ఆ దయ్యం పట్టిన వ్యక్తి జీవితంలో జరిగింది. మరి ఈరోజు నీకు కావాలి అంటే ఆ అద్భుతము నీ జీవితంలో జరగాలి అంటే నీవు కూడా దేవుని సన్నిధిలో నీ అడ్రస్ ఉండాలి. ఎక్కడ అంటే దేవుని సన్నిధే నీ అడ్రస్, దేవుని సన్నిధే నీ అడ్రస్ గా ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం పరిశీలన చేసుకోవాలి. ప్రభువుని మనం ఆహ్వానించి మార్పు చెందిన వారిగా ఉండాలి. మన జీవితంలో దేవుణ్ణి ఆహ్వానించి ఒక మరి తను తిరిగినటువంటి వారిగా, మార్పు చెందిన వారిగా, పాత జీవితాన్ని విడిచిపెట్టి ప్రభు నీ కొరకు నాయన నా ఇంటి వారిని జీవిస్తాము అని ఒక మంచి నిర్ణయం తీసుకొని ప్రభు కొరకు పరిగెత్తే వారిగా ఉంటే ప్రతి దురాత్మ నుంచి, ప్రతి చీకటి నుంచి దేవుడు మనకు కూడా ఏమిస్తాడండి? విడుదల అనుగ్రహించి అద్భుతాలు చేయటం ప్రారంభిస్తాడు. దేవుడు చిన్న వాక్యం తన వినికిడిలో దీవించిన గాక. గాడ్ బ్లెస్ యూ. సహోదరి, సహోదరుడా, ఈ రోజు నీ జీవితంలో సరైన నిర్ణయాన్ని నువ్వు తీసుకొని దేవుని సన్నిధిలో ముందుకు వెళ్ళినట్లయితే ప్రతి బంధకాల నుంచి దేవుడు నిన్ను కూడా విడిపించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. ఈ వాక్యం విన్న నీ జీవితంలో అద్భుతాలు జరిగినట్లుగా మోకరించి ప్రార్థన చేయి. దేవుడు నిన్ను దీవిస్తాడు. గాడ్ బ్లెస్ యూ.